ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 15 నుండి 18 వచనం వరకు. సావధానంగా వినండి. యెహోవా దినము వస్తున్నది, ఆ దినము ఉగ్రత దినము, శ్రమ, ఉపద్రవము, మహానాశనము కమ్మే దినము, అంధకారము, గాఢాంధకారము కమ్మే దినము, మేఘములు, గాఢాంధకారము కమ్మే దినం. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గర, ఎత్తైన గోపురముల దగ్గర యుద్ధఘోషణ, బాకానాదము వినపడుతుంది. జనులు యెహోవా దృష్టికి పాపం చేశారు గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పించబోతున్నాను. వారు గుడ్డివారి వలె నడుస్తారు. వారి రక్తము దుమ్ము వలె కారుతుంది. వారి మాంసము పెంటవలె పారవేయబడుతుంది. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పించలేవు. రోషాగ్ని చేత భూమి అంతా దహించబడుతుంది. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. ప్రియశ్రోతలు, వింటున్నారా? యెహోవా యొక్క మహాదినం, ఆ రోజు త్వరగా రాబోతోంది. యెహోవా దినపు రాకడ స్వరం వినబడుతోంది. బలాఢ్యులు సైతం ఏడ్చే రోజు, ఆ మహాదినం వచ్చేస్తుంది. అది మహాశ్రమల కాలం. జఫన్యా కాలంలో యోషియారాజు పాలించాడు. అతని తరువాత దక్షిణాది రాజ్యంలో మరో మంచి రాజు రాలేదు. యెరూషలేములో విలాప కుడ్యము అనగా ఏడ్చే గోడ అని ఉంది. ఆ ఏడుపులు, పెడబొబ్బలు మహాశ్రమల కాలంలో మొదలవుతాయి. అది దేవుని ఉగ్రత దినం. శ్రమలు, సంక్షోభం, అంతా నాశనం, పీనుగు పెంట, చిమ్మ చీకటి, గాఢాంధకారం, చీకటి మేఘాలు కమ్ముకునే రోజు, మహాభయంకర దినం. ఆ రోజు భయానక దృశ్యం. దేవుని తీర్పు ఎంతో తీవ్రమైనది, కఠినమైనది. దేవుడు ప్రేమ గదా, ఈ విధంగా ఎందుకు కాఠిన్యం వహించాడు అంటారా? దానికి జవాబు లేకపోలేదు. వైద్యుడు చేసేది శస్త్రచికిత్స. దేవుడు తన బిడ్డపై ఉన్న ప్రేమ చేత శస్త్రచికిత్స చేస్తాడు. అది తన బిడ్డ క్షేమానికే, శ్రేయస్సుకే. యెహోవా ఉగ్రత దినమే అయినా అందులో ఆయన ప్రేమ అంతర్లీనమై ఉంది. తన ప్రజలను క్రమశిక్షితులను చెయ్యాలని దేవుని ఆశ. తన బిడ్డలు ఈ విధంగా గుణపడతారని ఆయన ఉద్దేశ్యం. దేవుని తీర్పులో దేవుని ప్రేమ ఉంది. తాను ప్రేమించే కుమారుణ్ణి తండ్రి శిక్షిస్తాడు. దేవుడు ఏమి చేసినా ఆయన చర్యలకు వెనుక ఆయన ప్రేమ ఉంది. దేవుడు మన పాపాన్ని శిక్షించకపోతే, దేవుని తీర్పే లేకపోతే, మనల్ని బాగుచేసే మనస్సు లేకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? మొక్క అయినప్పుడే దాన్ని వంచాలి, మానైనప్పుడు అది వంగదు. దేవుని బిడ్డలు ఆయన పర్యవేక్షణలో ఉన్నారు. చెడుగును, పాపాన్ని దేవుడు శిక్షించకుండా విడువడు. ప్రేమగల దేవుడు మనలను విడువడు, ఎడబాయడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. దేవుడు తీర్పరిగా రాబోతున్నాడు. ఈ లోకంలో దౌర్జన్యాన్ని, పాపాన్ని తొలగిస్తాడు. అది ఆయనకు మహిమ, మనకు ఆశీర్వాదం. దేవుడు మంచిని ఎంత ప్రేమిస్తున్నాడో, తన బిడ్డలపై ఆయనకెంత ప్రేమ ఉన్నదో దేవుడు తన ప్రతి చర్యలో మనకు కనపరుస్తాడు. దేవుని స్వభావమే అలాంటిది. ప్రాకారము గల పట్టణాలకు, ఎత్తైన గోపురాలకు వ్యతిరేక నినాదాలు వినపడుతున్నాయి. ఆ రోజు అతి భయంకరం. బాకానాదాలు మోగుతాయి. శ్రోతలు, దేవుడు ఇశ్రాయేలు జాతికి ఆజ్ఞాపించినట్లే
వారు అరణ్య ప్రయాణంలో బాకాలు ఊదారు. 2 వెండి బూరలను వారు ఊదవలసి ఉంది. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వచనం. మిమ్మును బాధించే శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకానికి వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడతారు. యుద్ధ ఘోష, బాకానాదం వినపడతాయి. ఆ రోజు మహాభయంకరం అంటున్నాడు జఫన్యా. శత్రువుల బాకానాదమిది గాని దేవుడు వీరిని శత్రువుల చేతికి అప్పగిస్తాడు. వారి బారి నుండి వీరిని దేవుడు కాపాడడు. అది వారిపై దేవుని తీర్పు. దేవుడు వారిని ఈ విధంగా శిక్షిస్తున్నాడు. ప్రాకారములు గల పట్టణాల దగ్గర, ఎత్తయిన గోపురాల దగ్గర యుద్ధఘోష, బాకానాదం. దేవుడంటున్నాడు, నేను వారి మీదికి ఈ విధంగా విపత్తును రప్పిస్తాను. వారు గుడ్డివారైపోతారు. ఉపద్రవం వారికి గుడ్డితనం కలిగిస్తుంది. వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. వారి రక్తం ఓడ్చబడుతుంది. వారి మాంసం పెంట కుప్పగా పడుతుంది. వారి రక్తమాంసాలు చెల్లాచెదరుగా పడతాయి. అదంతా పీనుగు పెంట అవుతుంది. అదే యెహోవా ఉగ్రత దినం. ఓ వెండి, ఓ బంగారమా, రండి తప్పించండి అంటే అవి పలకవు, ఉలకవు. ఆయన రోషాగ్నికి, మహోగ్రమైన పౌరుషానికి భూమి అంతా భస్మీపటలమైపోతుంది. హఠాత్తుగా, సత్వరమే, శీఘ్రముగా, అప్పటికప్పుడే భూమి అంతా దహించుకపోతుంది. భూప్రజలంతా సర్వనాశనమైపోతారు. అంతా సమూల నాశనమవుతారు. మూక ఉమ్మడిగా జనం మాడి బూడిదైపోతారు. బంగారంతో, వెండితో స్నేహితులను సంపాదించుకుందామంటే ఈ లావాదేవీలు, ఈ బేరసారాలు ఆ రోజున ఎంతమాత్రమూ పనిచేయవు. నీవిచ్చినా తీసుకునేదెవరు? తీసుకుందామన్నా ఇచ్చేది మటుకెవరు? అందరూ అంతా సర్వనాశనం, అంతా మట్టిపాలు. ధనమూలమిదం జగత్ అన్నారు కాని ఆ రోజున ధనమూ లేదు, జగత్తూ లేదు. అది మహోగ్రమైన నాశన దినం. అంతా బూడిదే, దుమ్ము. తీర్పు తప్పించేవారెవరూ లేరు. దేవుని తీర్పునకు తిరుగులేదు. జాతి శరీరంలోని కొరుకుడు పుండును దేవుడు కోసివేస్తాడు. ఈ విధంగా ఆ తరువాతి తరాలను కాపాడుతాడు. కుళ్ళిపోయిన శరీర భాగానికిది శస్త్రచికిత్స. శ్రోతలు వింటున్నారా? జఫన్యా ప్రవక్త హిజ్కియా రాజు వంశానికి చెందినవాడు. యిర్మీయా, నహూము, హబక్కూకు అతని సమకాలికులే. జఫన్యా అంటే దాచిపెట్టబడినవాడని అర్థం. జఫన్యా పరిచర్య తరువాతి దినాల్లో యోషియా రాజు జాతీయ సంస్కరణలు చేపట్టాడు. యూదాపైన, లోకమంతటిపైన దేవుని తీర్పు విరుచుకపడుతుంది. యెహోవా దినం భయంకరమైనది అని ప్రవక్త ప్రకటిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 29వ వచనం. వెర్రితనము చేత, గుడ్డితనము చేత, విస్మయము చేత యెహోవా నిన్ను బాధిస్తాడు. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడవులాడే రీతిగా నీవు మధ్యాహ్నమందు తడవులాడుతావు. నీ మార్గములను వృద్ధి చేసుకోలేవు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనం. గోడ కోసం గుడ్డివారి వలె తడవులాడుతున్నాము. కన్నులు లేని వారి వలె తడవులాడుతున్నాము. సంధ్య చీకటిలోలాగా మధ్యాహ్న కాలమున కాలుజారి పడుతున్నాము. బాగా బతుకుతున్న వారిలో ఉండి కూడా చచ్చిన వారి వలె ఉన్నాము. ధనికులు కొన్నిసార్లు తమ ధనం తమకు భద్రత కలిగిస్తుంది అనుకుంటారు. అయితే దేవుడు కోపంతో వారి మీద చెయ్యి చేసుకున్నప్పుడు భద్రత అనేది వారికి ఎక్కడా లేదని గ్రహిస్తారు. జఫన్యా ప్రవచనాలు దేవుడు పంపిన ఋతుపవనాలు. తీవ్రమైన గాలి, తుఫాను. దేవుని ఉగ్రతను బట్టి శిక్ష రాబోతోంది. దేవుని ప్రజలు విధేయులై వినయశీలము గలిగి దేవుని వద్దకు తిరిగి రావాలి. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు ప్రభువు దినం ప్రస్తావించబడింది. రాత్రివేళ దొంగ ఎలా వస్తాడో అలాగే ప్రభువు దినం వస్తుంది. ఆ దినము దొంగవలె మీ మీదికి రావటానికి మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు.
మనము రాత్రివారము కాము, చీకటివారము కాము. మనము మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలు అనే కవచమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందటానికే కాని ఉగ్రత పాలగుటకు దేవుడు మనలను నియమించలేదు. మనము మేలుకొని ఉన్నా, నిద్రపోతున్నా తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి చెందాడు. కాబట్టి మీరిప్పుడు చేస్తున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగ చేసుకొనండి. జఫన్యా గ్రంథమంతా తీర్పును గురించిన హెచ్చరికలే. ఈ పాఠంలో జఫన్యా యెహోవా దినమును గురించి ప్రవచిస్తున్నాడు. ఈ చరిత్రాత్మకమైన రోజు ప్రకటన గ్రంథంలోని ప్రభువు దినానికి సూచన. యెషయా, యోవేలు ప్రవక్తలు కూడా ప్రభువు దినాన్ని ప్రవచించారు. మొదటి అధ్యాయం ఎంతో ముఖ్యమైన హెచ్చరికలతో నిండి ఉన్నది. దేవుడంటున్నాడు, నా ఉగ్రత భూమి మీద ఉన్న సమస్తాన్ని ఊడ్చివేస్తుంది, నిర్మూలం చేస్తుంది. వేషధారులందరూ నాశనమైపోతారు. నేనేర్పాటు చేసిన బలి అందులో బబులోను వధించబడుతుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17 నుండి 21వ వచనం వరకు దేవుని గొప్ప విందుకు కూడిరండి, అందరికీ ఇది వధదినం, వారి మాంసమును పక్షులన్నీ కడుపార తిన్నాయి. యిర్మీయా 26వ అధ్యాయం 10వ వచనం. దేవుడు తన శత్రువులకు ప్రతిదండన చేసే దినం, పగ తీర్చే దినం. యెహోవా బలి జరిగించబోతున్నాడు. దేవుడంటున్నాడు, నేను శిక్షిస్తాను. ఈ శిక్ష, ఈ కఠినమైన తీర్పు ఎక్కడ మొదలవుతుంది? రాజభవనం దగ్గర అది ప్రారంభమవుతుంది. ప్రవక్త రాజవీధిలో నడిచి వెళుతూ, ప్రజలారా రండి, నాతో ఏడవండి అని పిలుస్తున్నాడు. అంగలార్చండి, నాతో ఆక్రందన చెయ్యండి అంటున్నాడు. ద్రవ్యము సమకూర్చుకునే వర్తకులకు శ్రమ. యెహోవా అందరినీ కఠిన శిక్షకు గురి చెయ్యబోతున్నాడు. నేను శిక్షిస్తాను, శిక్షించి తీరతాను. అధిపతులను, రాకుమారులను నేను శిక్షిస్తాను. అన్యుల సభ్యతను అనుకరించే వారికి శిక్ష, కఠిన శిక్ష. దేవుడంటున్నాడు, నేను పరిశోధిస్తాను. యెరూషలేము వాసులారా, పారిపోయి దాక్కుందామనుకుంటున్నారా? నేను మిమ్ములను వెదికి పట్టుకుంటాను, అన్వేషిస్తాను, మీ అంతు చూస్తాను. ఇది యెహోవా వాక్కు. బబులోను సైనికులు పారిపోయే యూదావారిని వెంటాడి పట్టుకుంటారు, వారిని వదలరు. శత్రువులు మిమ్ములను చేజిక్కించుకొని హతమారుస్తారు. వారు దేవుణ్ణి గురించి తప్పుడు అంచనాలు వేశారు, కృత్రిమమైన తృప్తిని కల్పించుకున్నారు. వారిని దేవుడు తుదిదాకా పరిశోధిస్తాడు, వెతుకుతాడు. ప్రవక్త ఈ మాటలతో యూదా వారిని మేల్కొలుపుతున్నాడు. కఠినమైన మాటలతో వారిని కొట్టి మరీ లేపుతున్నాడు. మూడోసారి దేవుడంటున్నాడు, నేను మీ మీదికి ఉపద్రవం రప్పిస్తున్నాను. ప్రవక్త వాడిన మాటలు ఎంత పరుషంగా, మోటుగా ధ్వనిస్తున్నాయో చూడండి. శ్రమ, ఉపద్రవం, మహానాశనం, గాఢాంధకారం, యుద్ధఘోష, బాకానాదం, రక్తపాతం, పీనుగు పెంట, రోషాగ్ని, దహనం, సర్వనాశనం. ఈ వాక్చిత్రాలు భయం గొలుపుతాయి. దేవుని ప్రతీకార చర్య ఎంత తీవ్రమో కన్నులకు కట్టినట్లు ప్రవక్త మనకు చూపుతున్నాడు. ఈ గొప్ప తీర్పు వెనుక తన ప్రజలంటే దేవునికి రోషముతో కూడిన ప్రేమ ఎంతో ఉన్నది. నహూము 1వ అధ్యాయం 2వ వచనం కూడా ఇదే మాట అంటోంది. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేసేవాడు. యెహోవా ప్రతీకారం చేస్తాడు, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేస్తాడు, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకుంటాడు. జఫన్యా ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నాడు అంటారా? యూదా ప్రజలు నిద్రమత్తులో పడిపోయారు. వారిని బలంగా అటు ఇటూ ఊపితేనే కాని వారు మేల్కొనేటట్లు లేరు. మనష్షే, ఆమోను రాజులు జాతికి చేసిన కీడు ఇంతా అంతా కాదు. యోషియా సంస్కరణలు కూడా పూర్తిగా ప్రజల వెనుకబాటుతనాన్ని తొలగించలేకపోయాయి. జఫన్యా ప్రవచనాలు ప్రజల్లో ఉజ్జీవ చైతన్యాన్ని తేగలిగాయి. జఫన్యా గ్రంథానికి కీలక వచనం 2వ అధ్యాయం 3వ వచనం.
దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులననుసరించే సమస్త దీనులారా, యెహోవాను వెదకండి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారేమో. ఈ గ్రంథ ప్రవచనాలన్నీ విశేషించి యూదాకు యెరూషలేముకు సంబంధించినవే. శ్రోతలు వింటున్నారా? దుఃఖం, ఎడతెగని ఆందోళన, అనిశ్చిత పరిస్థితి, మానసిక అభద్రతాభావం, శ్రమలు, హింసలు ఆవరించి ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? దేవా, తండ్రి, కాపాడు అని హృదయపు అట్టడుగు నుండి ఆర్తధ్వానాలు చేస్తారు. అంతేగా, దేవుడు తన బిడ్డలకు ధైర్యం గొలిపే మాటలు చెప్తాడు. చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. అది మనకెంతో ఆదరణ. దేవుని అభయ వాగ్దానాలు కారు చీకటిలో మనకు కాంతిరేఖ. అది మేఘధనుస్సు. అందులో రకరకాల రంగులు. అదొక శ్రావ్య గీతం, గుండెల్లో ప్రతిధ్వనించే వాగ్దాన నిబంధన గీతం. అంతరాంతరాలను పులకింపచేసే దేవుని మెల్లని స్వరం. అది దేవుని ప్రేమ స్పర్శ. శ్రమబాధితులకు నవజీవన స్పృహ. జెఫన్యా దేవుని ప్రవక్తగా సత్యమే చెప్పాలి, చెప్పాడు. ప్రేమ గలిగి సత్యము చెప్పడం మన దేవుని విధానం. జెఫన్యా విశ్వసనీయుడైన దేవుని ప్రవక్త. దేవునికి తిరుగుబాటు చేసేవారికి ఎలాంటి తీర్పు రాబోతోందో ఖండితంగా, అధికారపూర్వకంగా ప్రవచించాడు. దేవుని ఉగ్రతాగ్ని రాబోతోంది, అంతా తుడిచిపెట్టుకుపోతుంది, జాగ్రత్త అంటూ జెఫన్యా ఘంటాకంఠంతో ప్రకటించాడు. విగ్రహారాధికులు కనపడరు, వారి విగ్రహాలు కనపడవు అన్నాడు జెఫన్యా. మనుష్యులు, పశువులు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు అన్నీ అంతరిస్తాయి. దేవునికి తిరుగుబాటు చేస్తే మానవత మనుగడకే ముప్పు. జెఫన్యా ప్రవచనాలలో ఎంతో తీవ్రత ఉంది. ఆ మహాదినం, యెహోవా దినం రాబోతోంది. అది సత్వరమే రాబోతోంది. దాన్ని ఎవరూ ఆపలేరు. దేవుని కోపాగ్ని రాజుకునే రోజు. జెఫన్యా ప్రజల అపరాధాలను ఎత్తిచూపుతున్నాడు. అయితే ప్రవక్త ఒక ఆశాతారను, నిరీక్షణ నక్షత్రాన్ని ప్రజలకు వేలుపెట్టి చూపుతున్నాడు. జెఫన్యా మొదటి అధ్యాయమంతా ప్రవచన గర్జనలు, ఉరుములు, మెరుపులు. రెండో అధ్యాయం ప్రజలలో ఆశాభావాన్ని, మహానిరీక్షణను కలిగించింది. సాత్వికులై దీనులై అడగండి, వినయశీలురై నీతిని వెదకండి. ఆయన ఉగ్రత దినాన మీరు దాచబడతారు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. పైనున్న వాటి మీదనే కాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. జెఫన్యా 2వ అధ్యాయం 7వ వచనంలో గొప్ప ఆదరణ. యూదావారలారా, తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా, అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలముంటుంది. వారక్కడ తమ మందలను మేపుతారు. అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకుంటారు. 3వ అధ్యాయంలో ఆనంద నినాద సంగీతం వినపడుతుంది. 3వ అధ్యాయం 14వ వచనం, సీయోను నివాసులారా ఉత్సాహధ్వని చెయ్యండి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చెయ్యండి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు. మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఇదే దేవుని ప్రజలకు సర్వకాల సర్వావస్థలలో అసలైన సిసలైన ఆశాభావం. దేవుని న్యాయము, దేవుని ప్రేమ ఎరిగిన వారికి ఇదే శుభప్రద నిరీక్షణ. పాపమును దేవుడు చూచి చూడనట్లు ఊరుకోడు, చర్య తీసుకుంటాడు. అయితే క్రీస్తునందు మనకు గొప్ప నిరీక్షణ ఉంది. దేవుడు ఈ ఘడియ వరకు సింహాసనాసీనుడు. ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన తన వారిని కాపాడడానికి ఎంతైనా సమర్థుడు. సజీవ దేవునికి విధేయులై ఆయనను ఆరాధించే చిన్న మందలో
నీవున్నావా ప్రియశ్రోత? విశ్వసనీయులైన శేషిత ప్రజలో నీవు ఉంటావా? జఫన్యా గ్రంథం అట్టి తీర్మానం చేయడానికి మనకు ఎంతో దోహదపడుతుంది. ఈ పాఠం ముగింపులో జఫన్యా 1వ అధ్యాయం 18వ వచనం మరోసారి మా శ్రోతలకు గుర్తు చేయగోరుతాము. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పించలేవు. డబ్బు, ఐశ్వర్యం వీటిని ఉంచాల్సిన స్థానంలోనే అవి ఉండాలి. అయితే దేవుని దృష్టిలో డబ్బుకు ఆధ్యాత్మిక విలువ లేదు. డబ్బు మన ఆధ్యాత్మిక దృక్పథాన్ని చెరుపుతుంది, కృత్రిమమైన భద్రతను కల్పిస్తుంది. న్యాయపీఠమెదుట మన పట్ల క్రీస్తు యొక్క విమోచన కార్యమేదో అదే విలువైంది, అమూల్యమైంది. మరేదీ దానికి ప్రత్యామ్నాయం కాదు. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.